కొన్నిసార్లు ఊహించని విధంగా అగ్ని ప్రమాదాలు సంభవించి ఇళ్లు, ఆఫీసుల్లో భద్రపరుచుకున్న నోట్ల కట్టలు కాలిపోవచ్చు. 1-2 అయితే ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు కాలిపోతే అప్పుడేం చేయాలి? సగం కాలిన నోట్ల కట్టలను బ్యాంకులో ఇస్తే మనకి తిరిగి క్యాష్ ఇస్తారా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI రూల్స్ ఏం చెప్తున్నాయి? సగం కాలిన, పూర్తిగా డ్యామేజ్ అయిన నోట్లను బ్యాంకులో మార్చుకునే అవకాశం ఉంటుందా? ఇటీవలి ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంటి దగ్గర భారీ మొత్తంలో కాలిపోయిన నోట్ల కట్టలు కనిపించిన తర్వాత చాలా మందిలో రేకెత్తిన ప్రశ్న ఇది. ప్రమాదం తర్వాత భారీ మొత్తంలో కాలిన నోట్లు పోలీసుల చేతికి చిక్కడంతో ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో నోట్లు పూర్తిగా బూడిదగా మారిపోవడాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ ఘటన తర్వాత మన దగ్గర పాతవి, చిరిగిన లేదా తగలబడిన నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవచ్చా? ఎంతవరకు మార్చుకునే అవకాశం ఉంది అనే అనుమానాలు చాలా మంది బుర్రలను తొలిచివేస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్ల మార్పిడి విషయంలో కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. సాధారణంగా బ్యాంకులు చిరిగిన లేదా పాత నోట్లను తిరిగి తీసుకొని కొత్త నోట్లను ఇస్తాయి. అది ప్రభుత్వ బ్యాంకైనా, ప్రైవేట్ బ్యాంకైనా నోటు స్పష్టంగా గుర్తించదగిన స్థితిలో ఉంటే వాటిని తప్పగా మార్చుకోవచ్చు. ఒకవేళ నోటు పూర్తిగా కాలిపోయినా లేదా గుర్తించలేనంతగా పాడైపోతే వాటిని RBI ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్రాంచ్లలో మాత్రమే మార్చుకోవాలి. అలాగే నోటుపై రాజకీయ నినాదాలు లేదా అనుచిత పదాలు రాసి ఉంటే అలాంటి నోట్లు చెల్లుబాటు కావు. ఒక నోటు సగానికి మించకుండా కాలిపోయి ఉంటే బ్యాంకు పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించే అవకాశం ఉంది. అదే నోటు తీవ్రంగా పాడైపోయినప్పుడు బ్యాంకు తనిఖీ చేసినా ఒకసారిగా మొత్తం క్యాష్ ఇవ్వదు. వాటిని RBI ఆఫీస్కి పంపించి అక్కడి నుంచి ఆమోదం వచ్చిన తర్వాతే కొంత శాతం నగదుగా ఇస్తారు. ఉదాహరణకి 500 నోటు చాలా వరకు కాలిపోతే దానికి పూర్తి మొత్తం కాకుండా 300 అలా ఇవ్వచ్చు. ఒకసారి గరిష్టంగా 20 నోట్ల వరకే మార్పిడి చేయవచ్చు. అది 5,000 మొత్తాన్ని మించకూడదు. అంతకన్నా ఎక్కువ విలువ ఉన్న నోట్లు ఉంటే బ్రాంచ్ మేనేజర్కు ముందుగానే రాతపూర్వకంగా తెలియచేయాలి. మేనేజర్ ఆమోదించిన తర్వాతే అటువంటి నోట్ల మార్పిడి సాధ్యమవుతుంది. ఒకవేళ బ్యాంకు మార్పిడి చేసుకునేందుకు నిరాకరిస్తే RBI ప్రత్యేక హెల్ప్ లైన్కు కస్టమర్ ఫిర్యాదు చేయవచ్చు. 1440 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వచ్చు లేదా crpc@rbi.org.in కి మెయిల్ చేయవచ్చు. ఇవే కాకుండా RBI వెబ్సైట్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయొచ్చు.